హలో అండి. నేను డాక్టర్ మాధవీలత, గైనకాలజిస్ట్. ఈరోజు నేను ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కానింగ్స్ తీయొచ్చు అని చాలామంది అడుగుతుంటారు కదా డౌట్. దాని గురించి చెప్తున్నాను. ఫస్ట్ స్కానింగ్ వచ్చి సెకండ్ మంత్లో తీసుకుంటే బెటర్. ఇదిగోండి ఇలాగా సెకండ్ మంత్లో బేబీ హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా అంటే వయబిలిటీ స్కాన్ అంటాము. ఇదిగోండి ఇలా మంచిగా హార్ట్ బీట్ ఫామ్ అయిందా, గర్భసంచిలో ఉందా అని తెలుస్తుంది. దాంతోపాటు డేటింగ్ కూడా, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది కదా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఎగ్జాక్ట్ మనం డేటింగ్ ఇవ్వలేము. సో డేటింగ్ కూడా చేయొచ్చు ఫస్ట్ 3 మంత్స్లో చేసే స్కానింగ్లో. సెకండ్ మంత్లో చేయించుకుంటే బెటర్. థర్డ్ మంత్ ఎండింగ్కి జెనెటిక్ స్కానింగ్ అంటాం, అంటే ఎన్టీ స్కానింగ్ డబుల్ మార్కర్ టెస్ట్ చేస్తాము. దాంట్లో మనకి డౌన్ సిండ్రోమ్ లాంటిది, అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండేవి మనం డిటెక్ట్ చేయొచ్చు. ఫిఫ్త్ మంత్ ఎండింగ్ 22 వీక్స్ అప్పుడు టిఫా స్కానింగ్, బేబీ ఆర్గన్స్ అన్నీ ఫామ్ అయినాయా లేదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది టిఫా స్కాన్లో తెలుస్తుంది. దాని తర్వాత 26 వీక్స్ 28 వీక్స్ నుంచి ఎవ్రీ 2 to 4 వీక్స్కి క్లినికల్ ఎగ్జామినేషన్ బట్టి, చెకప్ చేసిన దాన్ని బట్టి గ్రోత్ స్కానింగ్స్ కానీ డాప్లర్ స్కానింగ్స్ అవసరమా అన్నది తెలుస్తుంది. సో కంపల్సరీగా అయితే 3 స్కానింగ్స్ అవసరం పడుతుంది. తర్వాత బేబీ గ్రోత్ ఉమ్మనీరుని బట్టి గ్రోత్ స్కాన్స్ ఫ్రీక్వెన్సీ అండ్ అది మళ్ళీ మీకు డాక్టర్ చెప్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.